బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. ముంబైలోని ఆయన నివాసంలోనే దుండగులు కత్తితో సైఫ్ పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన్ను ముంబైలోని లీలావతి హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు ఆయన పని మనిషితో వాగ్వాదానికి దిగాడని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ వ్యక్తిని శాంతపరిచేందుకు సైఫ్ ప్రయత్నించారని, దీంతో దుండగుడు ఆయనపై కత్తితో దాడికి పాల్పడినట్లుగా సమాచారం. కాగా ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసింది ఎవరు, దొంగనా లేక తెలిసిన వ్యక్తా అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ టైంలో ఇంటి ఆవరణలో ఉన్న సెక్యూరిటీ ఏం చేస్తుంది అనే ప్రశ్నలు ఇప్పుడు రేజ్ అవుతున్నాయి. రైట్, ఇదే విషయంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన దుండగుడు ఎవరు, తెలిసిన వ్యక్తిగానే భావించవచ్చా? ఎందుకంటే సెక్యూరిటీ ఉండగా కూడా ఇంట్లోకి ప్రవేశించాడంటే తెలిసిన వ్యక్తినే అనుకోవచ్చా? డీటెయిల్స్ ఏంటి? రజిత, ఈ రోజు ఉదయం సమయంలో 2 గంటల సమయంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. కత్తితో దాడి చేశారు దుండగుడు. అయితే దొంగతనం కోసమే బాంద్రాలో ఉన్న సైఫ్ అలీ ఖాన్ నివాసానికి వెళ్ళినట్టు తెలుస్తుంది. అంటే ప్రముఖ సినీ నటులందరూ కూడా బాంద్రాలోనే నివాసం ఉంటారు. 11వ అంతస్తులో సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీతో నివాసం ఉంటున్నారు. 11వ అంతస్తులో చోరీ చేయడానికి ఈ దొండగుడు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఈ శబ్దం విన్న తర్వాత సైఫ్ అలీ ఖాన్ అతను అడ్డుకునేందుకు ప్రయత్నించగా దాదాపు కత్తితో దాడి చేసిన నేపథ్యంలో 6 చోట్ల గాయాలైనట్టుగా వైద్యులు చెబుతున్నారు. ఈ దాడికి పాల్పడే సందర్భంలో సైఫ్ అలీ ఖాన్ అతను అడ్డుకోవడం, తర్వాత వెంటనే సైఫ్ అలీ ఖాన్ స్టాఫ్ కూడా వచ్చి దొండగుడిని పట్టుకుని పోలీసులకు ఫోన్ చేసిన తర్వాత పోలీసులు ముంబై సంబంధించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రజెంట్ అతన్ని అయితే విచారిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ ప్రజెంట్ ముంబై ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. వైద్యుల పర్యవేక్షణలోనే ప్రజెంట్ సైఫ్ అలీ ఖాన్ ఉన్నారు. 6 చోట్ల గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఇక ఈ వ్యక్తి ఎవరు అనే కోణంలో ప్రధానంగా అంటే దొంగతనం కోసం వచ్చారా, ఇంకా వేరే ఏదైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, దొంగైనా ఎవరైనా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ అతను దొంగగానే ప్రజెంట్ అంటే ఆ ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ దొంగగానే అతను గుర్తించారు. కానీ వివిధ కోణాలు అయితే ప్రజెంట్ దర్యాప్తు కొనసాగిస్తారు. అంటే గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ముంబై పోలీసులు గతంలో సైఫ్ అలీ ఖాన్ కన్నా ముందు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఇతర ప్రముఖ నటులకు కూడా ఫోన్ చేయడం కానీ మెయిల్ పంపించి చంపేస్తాను బెదిరించడం, కొంత అమౌంట్ డిమాండ్ చేయడం, ఆ అమౌంట్ ఇవ్వకపోతే చంపేస్తానంటూ కూడా బెదిరించిన వార్తలు గతంలో కూడా పరిణామాలు కూడా గతంలో జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఇది కేవలం దొంగతనం కోసం వచ్చారా, లేదైనా హత్యాయత్నం అనే దానిపైన హత్య చేయడానికి వచ్చారనే కోణాల్లో కూడా ప్రధానంగా దర్యాప్తు చేస్తారు. ప్రజెంట్ అయితే హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అతన్ని అదుపులో తీసుకున్నారు బాంద్రాలోని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. వివిధ కోణాలు అయితే ప్రజెంట్ అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. ఒక దుండగుడు ఇంటి పని మనిషితో వాగ్వాదం చేస్తూ ఉండగా సైఫ్ అలీ ఖాన్ వచ్చి సముదాయిస్తున్న సమయంలో సైఫ్ అలీ ఖాన్ పై ఆ దుండగుడు దాడి చేశాడు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ లీలావతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.